అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన అల్లంపూర్ జోగులాంబ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలోని 18 శక్తి పీఠాలలో ఒకటి. జోగులాంబ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ స్టే, బడ్జెట్, చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఆలయ చరిత్ర, స్థల పురాణం, ఇలా అన్ని వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. పురాణం ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన చోట్లలో ఈ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. అల్లంపూర్లో సతీదేవి పైదంతాలు పడ్డట్టు చెప్తారు. అలానే శ్రీశైలంకి పడుగు ద్వారం అని కూడా పిలుస్తారు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించారు. జోగులాంబ అనే పేరు యోగుల అమ్మ అనే పేరు నుంచి వచ్చింది. ఈ క్షేత్రాన్ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. పద్నాలుగవ శతాబ్దంలో బ్రహ్మణి సుల్తానులు జోగులాంబ ఆలయాన్ని ఇంకా బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయనగర రాజు హరిహర రాయ తన సైన్యాన్ని పంపించి ఆలయాన్ని కాపాడాడు. 2005 వరకు అమ్మవారి విగ్రహం, తారక బ్రహ్మేశ్వర లింగం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే భద్రపరిచారు. ఇప్పుడున్న జోగులాంబ ఆలయం 2005లో నిర్మించి అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ తారక బ్రహ్మేశ్వర లింగం మాత్రం ఇప్పటికీ బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే ఉంది. ఈ ఆలయం పక్కనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి 7 నుంచి 8వ శతాబ్దం మధ్యలో నిర్మించినవి. పురాణాల ప్రకారం మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తనకున్న శక్తులన్నీ కోల్పోతాడు. దాని తరువాత బ్రహ్మదేవుడు ఆ శివయ్య కోసం తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన శివుడు 9 రూపాలలో ఇక్కడ దర్శనమిచ్చాడు. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఈ 9 ఆలయాలు బయట నుంచి చూడటానికి ఒకేలాగా ఉంటాయి. ఆ 9 ఆలయాలు స్వర్గబ్రహ్మ ఆలయం, పద్మబ్రహ్మ ఆలయం, ఇక్కడ మరకత శివలింగం ఉంటుంది. తారక బ్రహ్మ ఆలయం, బాలబ్రహ్మ ఆలయం. ఈ ఆలయంలోని శివలింగం గోవు పాదం ఆకారంలో ఉంటుంది. గరుడ బ్రహ్మ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం, అర్క బ్రహ్మ ఆలయం, వీరబ్రహ్మ ఆలయం, విశ్వబ్రహ్మ ఆలయం. ఈ ఆలయాలన్నీ పక్కపక్కనే ఉంటాయి. మహాశివరాత్రి, దసరా, నవరాత్రులు ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రత్యేక పూజలు కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ వాహనాలకు కూడా పూజలు చేస్తారు.
ఈ ఆలయం లోపల మ్యూజియం కూడా ఉంటుంది. టికెట్ ప్రైస్ 10 రూపీస్. ఇందులో పురాతన శిల్పాలు, శాసనాలు కూడా చూడొచ్చు. మ్యూజియం టైమింగ్స్ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. టెంపుల్ కి రైట్ సైడ్ లో వెహికల్ పార్కింగ్ కి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి పుష్కర్ ఘాట్ కి వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ మీరు వచ్చారంటే సన్ రైజ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న తెప్పలు కూడా ఉంటాయి. మీరు కావాలంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇక్కడ పుష్కర్ ఘాట్ లో స్నానం చేశాక డ్రెస్సింగ్ కి కూడా డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి సంగమేశ్వర ఆలయం జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. ఇక్కడ కనిపిస్తుంది సంగమేశ్వర ఆలయం. ఈ ఆలయం మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్య రాజులైన 2వ పులకేసి నిర్మించారు. మామూలుగా అయితే ఈ ఆలయం కృష్ణ, తుంగభద్ర కలిసే ప్లేస్ లో నిర్మించారు. కానీ శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు ఈ ఆలయానికి తర్వాత ఎప్పుడైనా ఆపద వస్తుందనేసి ముందుగానే ఇక్కడికి మార్చారు. ఈ ఆలయం మొత్తాన్ని నగారా స్టైల్లో నిర్మించారు. ఇక్కడ నుంచి పాపనాశని ఆలయం 2 కిలోమీటర్స్ మాత్రమే. అదే జోగులాంబ టెంపుల్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే పాపనాశని ఆలయం కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ మొత్తంలో 24 ఆలయాలు ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కూడా ముందుగా కృష్ణ, తుంగభద్ర తీరంలోనే ఉండేది. కానీ శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు ఫ్యూచర్ లో వరదలకి గురవుతుందనేసి ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఇక్కడ కనిపిస్తున్నది మరకత శివలింగం. ఇక్కడ ఉన్న అన్ని శివలింగాలలో చాలా శక్తివంతమైనది. ఇది కాకుండా మిగతా ఆలయాలన్నీ 7 నుంచి 10వ శతాబ్దం వరకు నిర్మించారు. ఈ టెంపుల్స్ ని పంసన ఇంకా ద్రవిడియన్ స్టైల్లో నిర్మించారు. ఇక్కడ స్టేకి మీకు హరిత రిసార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంది. 1680 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఈ టెంపుల్ కి రావాలంటే తెలుగు స్టేట్స్ లో ఎక్కడున్నా ఫస్ట్ మీరు కర్నూలు కి రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ లో రీచ్ అయిపోవచ్చు. అక్కడ నుంచి మీకు డైరెక్ట్ బస్సెస్ దొరుకుతాయి. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 5:15 కి ట్రైన్ ఉంది. టికెట్ ప్రైస్ 175 రూపీస్. స్టేషన్ బయటికి రాగానే ఆటోస్ ఉంటాయి. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. సేమ్ డే రిటర్న్ అయిపోవచ్చు. జోగులాంబ స్టేషన్ నుంచి ఈవినింగ్ రిటర్న్ హైదరాబాద్ కి ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మన తెలుగు స్టేట్స్ నుంచి ఈ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలో ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అలానే మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.